పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుతున్నా, 164 సీట్లతోటి మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే షూటింగ్లు చేసుకోమని కాదు సార్, ప్రెస్ మీట్లో లేకపోతే సక్సెస్ మీట్లో హైదరాబాద్లో పెట్టుకోమని కాదు సార్. ఈ రాష్ట్ర ప్రజలు మీ మీదుగా ఒక బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. ఇక నిర్వర్తించకపోతే 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినటువంటి యువత తల్లిదండ్రులు నెత్తిన చెంగేసుకొని ఏడవటం తప్ప ఇక ఈ రాష్ట్రంలో వాళ్ళని బాగు చేయటానికో లేకపోతే వాళ్ళని బాగు చేసే నాయకుడు ఇంకొకడు లేరు. ఈ 3 సంవత్సరాలు రారు. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా మీరే ముఖ్యమంత్రి, మీరే ఉప ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మీరే ఐటీ శాఖ మంత్రి. ఏం చేయగలుగుతారు ప్రజలు చెప్పండి? వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాన్ని వాడగలుగుతారు తప్ప ఈరోజు ఏమి రెఫరెండం పెట్టి మిమ్మల్ని బయటకు లాగలేరు కదా, మిమ్మల్ని దించేయలేరు కదా. కానీ ప్రజల మస్తిష్కాల్లో మీరు నాటుతున్నటువంటి చెడు మాటలు, చెడు అవశేషాలు ఒక రోజుకి పెరిగి పెద్ద అవుతాయి. 2029 మీ పార్టీలని, మీ ప్రభుత్వాలను దహించి వేస్తాయి. మీరు చూడండి, రాష్ట్రంలో రాజకీయంగా నిలువు నీడ లేకుండా మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు నిద్రపోరు అని నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా కల్తీ లడ్డు మీద నాటకాలు ఆపితే మీ పార్టీలు ఏదో కొద్దో గొప్ప నిలబడతాయి, లేదా మీ పార్టీలు పుట్ట మునగక మానవు.